నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఎత్తు వంకర పళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలు ఏమున్నాయి, అలాగే నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటే దానికి ఎటువంటి చికిత్సా విధానాలు తీసుకోవాలి, అండ్ అలాగే జుట్టు రాలడం, బట్టతలకు శాశ్వత పరిష్కారం, ఇలాంటి విషయాలన్నీ కూడా వివరించి చెప్పడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్తో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. హలో. సో ఇప్పుడు నార్మల్గా చాలామంది ఫుడ్ చూయింగ్ చేస్తున్నప్పుడు గమ్స్లోకి ఫుడ్ వెళ్ళిపోతూ ఉంటే టూత్ పిక్తోనో లేకపోతే దొరికిన పిన్నేస్తోనో లేకపోతే చిన్న పిల్లతోనో తీస్తూ ఉంటారు. సో ఇలా మనం చేస్తూ ఉంటే పళ్ళకు వచ్చే నష్టం ఏంటి? చాలామంది అది ఇరుక్కుపోతుంటే అది ఉంది అన్న ఫీలింగ్లో అది తీసే వరకు ఒక యుద్ధమే చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు? పళ్ళలో ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోతే ఫస్ట్ పాయింట్ టూత్ పిక్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ వాడకూడదు. ఎందుకంటే అది తీసే ప్రయత్నంలో మీకు తెలియకుండానే ఆ గ్యాప్ ఏదైతే ఉందో మీరు దాన్ని పెంచుకుంటూ ఉంటారు. రెండోది, మీకు తెలియకుండా గమ్స్ని ఇన్ఫెక్ట్ చేసుకోవడం, ఇంజ్యూర్ చేసుకోవడం చేస్తారు. ఇలా ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అక్కడ యాప్సెస్ అంటే చీమ్ పట్టి గడ్డలు అవ్వడం కానీ, చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, ఆ గ్యాప్ మరింత పెద్దగా అయ్యి మీరు క్యాప్లు వేసుకునే పరిస్థితికి దారి తీయడం కానీ జరుగుతుంది. బట్ ఈ ఫుడ్ ఇరుక్కుపోతే ఆ ఫుడ్ పెట్టుకుని మీరు రోజంతా ఉండలేరు కాబట్టి దానికి మీకు నైనాల్ దారం, ఒక చిన్న వ్యాక్స్తో కూడిన డెంటల్ ఫ్లాస్ అనేది దొరుకుతుంది. అయితే ఇలా దారంతో చేసుకోలేని వాళ్ళకి పక్కన ఒక చిన్న హ్యాండిల్తో ఉండే ఈ దారం ఉంటుంది. సింపుల్గా ఆ హ్యాండిల్తో మీరు ఏ వాష్రూమ్ కన్నా వెళ్ళి ఆ ఫుడ్ని అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ మీ వర్క్ ఏరియాలో కూడా ఇలా హ్యాండిల్తో కూడా చేసుకోవడం కష్టమైతే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా వాటర్ ఫ్లాసర్ అని దొరుకుతుందండి. ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదేంటంటే చక్కగా చిన్న ఈ సైజు మీకు ఒక చిన్న మిషన్లా ఉంటుంది, బాటిల్లా ఉంటుంది, అందులో వాటర్ ఫిల్ చేసుకొని దాంతో మీరు ఏ ప్రెషర్ కావాలంటే ఆ మోడ్లో వాటర్ని ఇలా ఫ్లాస్ చేసుకుంటే సరిపోతుంది. మీ లోపల ఇరుక్కుపోయిన ఫుడ్ పార్టికల్స్ అయితే ఎవరైనా కూడా డెంటల్ బ్రిడ్జెస్ అయి పెట్టుకుంటారు, ఆల్రెడీ డెంటల్ వర్క్ నోట్లో ఉండే వాళ్ళకు కూడా ఈ వాటర్ ఫ్లాసర్ అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అంతేగాని ఈ టూత్ పిక్స్ సేఫ్టీ పిన్స్తోని లేని కొత్త జబ్బులు మటుకు తెచ్చుకోకూడదు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. జోషి గారు ఫ్రమ్ నెల్లూరు. జోషి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్లీజ్ చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు రైట్ సైడ్ పన్ను విరిగితే దాన్ని ఇంప్లాంట్ చేయించాను మేడం. ఓకే. అంటే క్యాప్ వేయించాను. అప్పుడు చేసిన ఇంజెక్షన్ ఇప్పటికి కూడా అంటే సడేషన్ ఇంజెక్షన్ ఉంటుంది కదా మేడం. ఓకే. అది ఇప్పటికి కూడా కొంచెం పెయిన్ గా ఉంటుంది మేడం. ఓకే. ప్లస్ ఆ పన్ను దగ్గర చిగురు కూడా స్వెల్లింగ్ వస్తుంది. ఇది జరిగి 5-6 years అవుతుంది మేడం. 5-6 years డయాబెటిక్ మేడం. ఓకే సార్, 5-6 పన్ను చిగురు దగ్గర మీకు స్వెల్లింగ్ వస్తుంది అంటే ఒకటి చిగురు లోపల ఏదైనా ఫుడ్ పార్టికల్ కానీ లేకపోతే ఏదైనా ఉండిపోయి అక్కడ యాప్సెస్ అంటే గడ్డ అవ్వడం ఒక రీజన్ కావచ్చు. లేదా రూట్ కెనాల్ అయిపోతే మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వదు అనేది ఏముండదు సార్. ఈ గమ్ గ్యాప్లోంచి ఫుడ్ పార్టికల్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ లోపల వరకు వెళ్ళి పంటి వేరు దగ్గర పెరియాపికల్ యాప్సెస్ అనేది ఒక చిన్న గడ్డలా అవుతుంది. అయితే ఈ రెండు కండిషన్స్లో కూడా గట్టిగా ఉండే మీ పన్ను తీయాల్సిన అవసరం లేదు. ఆ పాత క్యాప్ ఏదైతే ఉందో అది తీసేసి ఈ పన్నుని మళ్ళీ ఆ లోపల పెట్టిన ఫిల్లింగ్ అంతా తీసి మళ్ళీ క్లీన్ చేసి లోపల మెడికమెంట్స్ పెట్టి పన్ను ఆరిన తర్వాత మళ్ళీ రీఫిల్లింగ్ చేసి క్యాప్ పెట్టుకోవచ్చు. సో పన్ను తీయకుండానే ఇన్ఫెక్షన్ తీసేయచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చాలా లెందీగా భయంకరంగా మీకు అనిపించినా అంతేం ఉండదు. సేమ్ రూట్ కెనాల్ చేసే స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. ఆ లోపలంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఫిల్లింగ్ పెట్టి పెట్టేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది మీరు డయాబెటిక్ అయినా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఇక్కడ ఎక్కడ కూడా మీకు బ్లడ్ షెడ్ కానీ సూచర్స్ వేయడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు కాబట్టి కంఫర్టబుల్గా మీరు ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. ఇన్ డీటెయిల్ ఇంకా మీకు ఫర్దర్గా కావాలి అంటే ఒకసారి మీరు క్లినిక్కి వస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఒక ఎక్స్రే తీయడం జరుగుతుంది. దాంతో క్లియర్ కట్గా మీకు వెరీ సింపుల్ మెథడ్స్లో మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చేయచ్చు సార్. ఇంజెక్షన్ ఇచ్చే నొప్పి అనేది ఇప్పటికీ క్యారీ అవ్వడం ఏమీ ఉండదు సార్. మీకు అట్లాంటిది ఏదైనా ఉంటే చిన్న ఎనస్థెటిక్ జెల్తో అక్కడ చిన్నగా మసాజ్ చేసుకుంటే నొప్పి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నాట్ ఏ ఇష్యూ అట్ ఆల్. ఓకే అండి. సో ఎత్తు వంకర పళ్ళు, సో పళ్ళు ట్రీట్మెంట్ అనగానే ఫస్ట్ అవే గుర్తొస్తుంటాయి చాలామందికి. అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అంటారు? మన పిల్లల్లో ఎవరికైనా కూడా ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటే మనం వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి అనుకుంటాం. పేరెంట్స్ అందరిలో కన్ఫ్యూషన్ ఏంటంటే ఏజ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి. 10 to 14 years మధ్యన, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 12 to 14 years మధ్యన
మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది సమ్మర్ టైం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ పెట్టడం చాలా యాక్యురేట్ టైం. ఎందుకంటే కొత్త మెటీరియల్ నోట్లో పెడతారు కాబట్టి కాస్త అలవాటు పడడానికి ఒక 1 వీక్ కావాల్సి ఉంటుంది. దీనివల్ల పెయిన్ వస్తుందా? పెయిన్ ఏ ఉండదు. తర్వాత ఫర్దర్ క్లాసెస్ అంటే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అని భయం ఉంటుంది. అలాంటివి కూడా ఏముండవు. పిల్లలకి చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. వాళ్ళు తొందరగా అడాప్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు టీనేజ్కి అంటే ఇంటర్మీడియట్ 10th లాంటి ఇంపార్టెంట్ క్లాసెస్కి వచ్చేసరికి వాళ్ళకుండే లోపం ఏదైతే ఎత్తు వంకర పళ్ళు ఉంటాయో అవి కరెక్ట్ అయిపోతాయి. ఈ క్లిప్పుల చికిత్సలో కూడా చాలా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ క్లిప్పులు ఉన్నాయి. కొంచెం తొందరగా మూవ్ అయ్యేటట్టు, అందరికీ కనపడకుండా స్టీల్ కాకుండా తెల్లగా ఉండే సిరామిక్ క్లిప్పు లాంటివి అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా కూడా చేయించుకోవాలి అంటే డెఫినెట్గా కనెక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు. పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా మీకు ఆర్థోడాంటిక్ డిపార్ట్మెంట్ అనేది సెపరేట్గా ఉంటుంది. అంటే పిల్లలకి సంబంధించిన స్పెషలిస్టులు, పిల్లలకి సంబంధించిన క్లిప్పుల స్పెషలిస్టులు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు అడగచ్చు. ఓకే, సో క్లిప్స్ గురించి మాట్లాడారు కాబట్టి ట్రీట్మెంట్ అంటే ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ముందే మనం చూడొచ్చు అంటారా? అంటే రిజల్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని చాలామందికి ఆసక్తి ఉంటుంది కదా. అవునండి, ఇప్పుడు మనకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు పిల్లలకు ఉంటాయి. అలాగే వయసు కొద్దిగా పెద్దగా అయితే 30sలో 40sలో కూడా ఉంటాయి. సో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ ట్రీట్మెంట్ చేయించుకునే ముందు పేరెంట్స్కి కానీ వాళ్ళు పర్సనల్గా కానీ ఒకటే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం క్లిప్పులు పెట్టుకుంటాము, రిజల్ట్ ఎలా వస్తుంది? మనం అనుకున్నట్టు అందంగా ఎత్తుపళ్ళు లోపలికి వెళ్ళిపోతాయా? ముందుకి వెనక్కి ఉండే ఎగుడు దిగుడు పళ్ళు అన్నీ చక్కగా వరుసలో కూర్చుంటాయా? ఈ గ్యాప్స్ అంతా దగ్గర క్లోజ్ అయిపోయి నేను ఎలా కనపడతాను అనే డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ ఇన్హిబిషన్స్లో సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయించుకోవడం పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి అవసరం లేదండి. పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా ఫ్రీ స్కానింగ్ అనేది ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. అట్ ద సేమ్ టైం ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఫ్రీ స్కానింగ్ అంటే ఏంటంటే ఇట్స్ సిమ్యులేషన్. మీరు ట్రీట్మెంట్ ముందు ఉంది కదా, మీ పళ్ళని స్కాన్ చేస్తారు. దాన్ని కంప్యూటర్లో 3D ఇమేజెస్లో ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత అవి ఎంత చక్కగా మీ పళ్ళు వెనక్కి వెళ్తాయి, వరుసలోకి వస్తాయి, గ్యాప్స్ క్లోజ్ అవుతాయి అనేది మీకు 75% to 80% దగ్గరగా ఎండ్ రిజల్ట్ని మీరు ముందే చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ట్రీట్మెంట్ ఆ రిజల్ట్ చూసి ఇన్స్పైర్ అయితే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీనికి మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ ఇంత ఖరీదైన స్కానింగ్ కూడా కేవలం మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మాత్రమే పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ అన్ని బ్రాంచెస్లో కూడా ఈ సమ్మర్కి వీలుగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఈజీగా రాగలగాలి హాస్పిటల్కి అని ఫ్రీ కన్సల్టేషన్ కూడా కాల్ఫర్ చేశారు. సో ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నా కూడా ఒకవేళ ఫ్యూచర్లో చేసుకోవాలి ట్రీట్మెంట్ అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడుండే ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. దానికి కూడా మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మాకు చాలా ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. మీరు ఒక్కసారిగా జంపింగ్ చేస్తే అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ షేక్ వలీ గారు ప్రకాశం నుంచి. వలీ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, చెప్పండి సార్ ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం, ఒక పన్ను బాగా లూజ్ అయిపోయింది మేడం, ఫ్రంట్ సైడ్ పన్ను. ఏజ్ ఎంత సార్? మేడం ఏజ్ ఎంత? మీద వయసు ఎంత సార్? వయసు 49 మేడం. 49 years. ఒక్క పన్నే అయిందా సార్ లూజు? రీసెంట్గా ఏమైనా దెబ్బ తగిలిందా? లేదు మేడం, ఆటోమేటిక్గా లూజ్గా ఉంది. లూజ్ అయిపోతే ఇంకా బాగా ఊడిపోతుంది. ప్రెజర్ గట్టి పెట్టి తీయాలంటే డాక్టర్ గారు వద్దులే, అదే ఊడిపోతుంది, అప్పుడు వేద్దాంలే అన్నారు. సార్ ఇక్కడ లోకల్లో చూపించాము. సార్ ఒక పాయింట్ ఏంటంటే పన్ను ఎప్పుడు వాటంతట అవి ఊడిపోవు సార్. ఎవరికైనా కూడా యూనివర్సల్ ఆన్సర్ ఏంటంటే పళ్ళు అనేవి మనకి జీవితకాలం ఉంటాయి. ఏదైనా ఒక పన్ను మధ్యలో ఒక పన్ను కానీ 2 పళ్ళు కానీ వదిలైపోతున్నాయి, కదిలిపోతున్నాయి, లేదా పక్కకి ఇలా జరిగిపోతున్నాయి. అలాంటి కండిషన్ ఎందుకంటే పంటి చుట్టూ ఇన్ఫెక్షన్, పెరిడాంటైటిస్ అనే చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ ఎముక అంతా ఆ జబ్బు తినేయడం వల్ల మాత్రమే లూజ్ అవుతుంది. ఈ పన్ను నోట్లో అట్టే పెట్టుకోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటంటే, ఒకటి ఆ పన్ను ఎలాగో లూజ్ అయిపోయింది, ఆ లూజ్ అయిపోయిన పన్ను ఆ జబ్బు ఒక చోటే కూర్చుని ఉండదు సార్. అది మొత్తం పాకి ఈ పక్క పళ్ళకి, కింది పళ్ళకి, మొత్తం నోట్ల పళ్ళన్నీ కూడా చిన్నగా స్మెల్ రావడం, గ్యాపులు రావడం, ఒక్కొక్క పన్ను రాలిపోవడం లాంటివి జరుగుతాయి. సో ఎప్పుడైనా కూడా పళ్ళు వదులవుతున్నా, పళ్ళు దూరం జరుగుతున్నా అవి రెడ్ సిగ్నల్స్, అవి రెడ్ ఫ్లాగ్స్ అంటారు కదా, అలా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పంటికి చిగురుకి సంబంధించిన జబ్బుని తీయించేసుకోవాలి. ఈ చిగుర్లకి సంబంధించిన జబ్బు పళ్ళ వరకే లిమిట్ అయి ఉండదు. అంటే పళ్ళు లూజ్ అయిపోయి అక్కడితో ఆగిపోదు సార్.
అది లోపలికి కూడా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చిగురులో జబ్బులు ఉండే వాళ్ళకి గుండె జబ్బులు వస్తాయని, అలాగే చాలా వరకు స్టడీస్ ప్రూవ్ చేసాయి అవి బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది అని చెప్పి. సో అందువల్ల మీకు ఉండేది ప్రాపర్ జబ్బు, అది ఊడిపోయే వరకు ఆగడం వల్ల పక్కపళ్ళు కూడా పాడవుతాయి. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిగుర్లకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుని ఆ పన్ను ఎలానా తీయించేసి అక్కడ కొత్త పన్ను పెట్టించుకోండి. అంతేగాని వదిలిపెడితే మనకి నష్టం తప్ప మంచి జరిగే అవకాశమే లేదు. ఈ జబ్బుకి చేసే చికిత్స చాలా సింపుల్గా ఉంటుంది. దాన్ని అడ్వాన్స్డ్ లేజర్స్తో చేస్తాం సార్. నొప్పి ఉండదు, పెద్దగా బాధ ఉండదు, కుట్లు వేయరు, ఏమి వేయరు. కాకపోతే ఆ జబ్బు ఎంత తీవ్రత ఉంది అనేది ఒక్కసారి చూడాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు కూడా ఆలస్యం చేయొద్దండి. మేము హెల్ప్ చేయగలమని మీరు అనుకుంటే డెఫినెట్గా మాకు స్పెషలిస్టులు ఉన్నారు, చిగుళ్ళకి సంబంధించిన పెరిడాంటిస్టులు అంటారు. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి చూపించుకోండి. కన్సల్టేషన్ కూడా ఫ్రీయే, ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అన్ని బ్రాంచెస్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నై అన్ని బ్రాంచెస్లో కూడా ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది పార్థ డెంటల్లో. సమ్మర్ స్పెషల్గా మీకు ఇష్టమైతే మీరు వచ్చి చూపించుకోవచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు నార్మల్గా అలైనర్స్ అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్, సో ఆ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? అంటే రిజల్ట్ యాక్యురేట్గా 100% ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ క్లిప్పులు అతికిచ్చేస్తామంటే భయపడిపోతూ ఉన్నారు. అది పెట్టుకొని 1 year ఉండాలి అంటే ఇంకొక భయం. కానీ అలైనర్స్ ఇప్పుడు అలా లేదు, దీన్ని దాటిన అడ్వాన్స్మెంట్ ఇది. మీ పళ్ళనే ఇందాక నేను చెప్పాను కదా, సిమ్యులేషన్ స్కానింగ్ తీసి లేకపోతే అచ్చులు తీసుకుని దాని ప్రకారం డిజిటల్ మెమరీ ఉండే ట్రేస్ తయారు చేసి మీకు ఇస్తారు. సో మీ లోపాన్ని బట్టి అటాచ్మెంట్స్ పెట్టి ఈ సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీ పళ్ళు ఏవైతే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉన్నాయో అవి కరెక్ట్ అయిపోతాయి. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి అది తీసి పెట్టుకునే సన్న ట్రే పక్క మనుషులు కనపడదు. రెండోది మీరు అన్నం తినేటప్పుడు కూడా అది తీసి పక్కన పెట్టుకుని అన్నం తిన్న తర్వాత చక్కగా నోరుని కడుక్కొని మళ్ళీ అది వేసుకోవచ్చు. సో ఫుడ్ ఈటింగ్ వెరీ కంఫర్టబుల్. 2 కాలేజ్ స్టూడెంట్స్ అన్నా లేకపోతే 30+ ఉండేవాళ్ళన్నా 40+ ఉండేవాళ్ళు కూడా సిగ్గుపడతారు ఈ వయసులో ట్రీట్మెంట్ అని. వాళ్ళు పక్కనుండే మీ ఫ్రెండ్కి కూడా కనపడకుండా మీ ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. చాలా ఈజీగా ఉంది అండ్ రిజల్ట్ 100% వస్తుంది. ఇందులో పార్థ డెంటల్లో ఏంటంటే ఇన్విజిలైన్ లాంటి అడ్వాన్స్డ్ వర్షన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే చేస్తారు. అట్ ద సేమ్ టైం పార్థ ఓన్ కంపెనీ పార్థ అలైనర్స్ కూడా చేస్తారు. సో ఈ క్లియర్ అలైనర్స్ అనేవి అన్ని బ్రాంచెస్లో డిఫరెంట్ టైప్స్, కేటగిరీస్, బ్రాండ్స్, అన్ని వేరియేషన్స్లోని ఆర్థోడాంటిస్టులు మాత్రమే చేస్తారు. అందుకని మాకు రిజల్ట్ అనేది డౌట్ లేదు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నామంటే మేము 100% రిజల్ట్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మురళి గారు నగరి నుంచి. మురళి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు నమిలే పళ్ళు దగ్గర ఒక పళ్ళు పుచ్చి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం పుచ్చిపోయింది, అది అలానే ఉండింది. ఈ మధ్య తీయేసినాం ఇక్కడ లోకల్ డాక్టర్తో. ఓకే, అది రిమూవ్ చేశారు. అక్కడ ఒక పళ్ళు ఫిక్స్ చేయాలంటే అది పెద్ద పళ్ళు ఉంది, 3 పళ్ళు చేర్చి పెట్టాలా, మరి దాని తర్వాత క్యాప్ వేయాలంటున్నాడు. ఓకే, అది మీ దగ్గర అయితే ఎంత అవుతుంది మేడం ఆ ట్రీట్మెంట్కి? ఓకే, గుడ్. ఇప్పుడు మీకు పన్ను పెట్టడానికి 3 పళ్ళు పెట్టాలి, క్యాప్ వేయాలి అలా అవసరం ఉండదు సార్. అలా కొంత కండిషన్లో చేయాల్సి ఉంటుంది. చాలా వరకు సందర్భాల్లో ఏంటంటే ఎక్కడ పన్ను లేదో అక్కడే నేరుగా పన్నును కూర్చోపెట్టచ్చు. దాన్నే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటారు. ఒక చిన్న వేరు ఉంటుంది సార్, ఆర్టిఫిషియల్ వేరు. పంటికి ఒరిజినల్ వేరు ఉంటుంది కదా, మనకు ఆ వేరుతో పాటు పన్ను పోయింది కదా, ఆ వేరుకి బదులుగా ఆర్టిఫిషియల్ వేరుని పెట్టి లోపల అచ్చులు తీసుకొని మళ్ళీ పన్ను పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు 3 పళ్ళు మనం ముట్టుకోని అవసరం లేదు, 3 పళ్ళకి కలిపి క్యాప్ అయిన అవసరం లేదు, 3 పళ్ళని డిస్టర్బ్ చేయని అవసరం లేదు. ఎక్కడ మీకు పన్ను లేదో అక్కడే ఆర్టిఫిషియల్గా పన్ను పెట్టచ్చు. ఆ పన్ను మన ఒరిజినల్ పన్ను లాగే ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది, అన్నీ నమిలి కొరికి తినచ్చు. మళ్ళీ ఫర్దర్గా పుచ్చులు పట్టడం అట్లాంటివి ఏమీ ఉండవు. మనం వేరుకు బదులుగా వేరు పెడతాం కాబట్టి మన ఎముక కూడా మన సొంత పన్నే అనుకుని అది కూడా అరిగిపోకుండా బోన్ కూడా బాగా గ్రో అయ్యి ఫుల్ సపోర్ట్తో ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మీకు ఏది పెట్టాలి అని డిసైడ్ అయితే తప్ప మనకి కాస్ట్ అనేది తెలియదు సార్. ట్రీట్మెంట్ అనేది మనిషికి మారుతుంది, మనిషికి కాస్ట్ వేరే ఉంటుంది. మీరు ఎంచుకున్న ఇంప్లాంట్ బట్టి కూడా కాస్ట్ మారుతుంది. సో శ్రమ అనుకోకుండా ఒక్కసారి రండి, ఒక ఆదివారం 1 గంట. పైగా వచ్చినందుకు మీరు అదనంగా మనీ ఏం పే చేయని అవసరం లేదు. ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఒకసారి వచ్చుకుని ఒక ఎక్స్రే చేయించుకుంటే క్లియర్గా మీకు ఏదైతే సూటబుల్ అనేది చెప్తారో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలని డిసైడ్ చేసిన పార్థ డెంటల్లో మటుకు మీకు ప్రతి ఒక్కటి స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫెయిల్యూర్కి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. సో కాన్ఫిడెంట్గా మీరు రావచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ బాబు ఎమ్మిగనూరు నుంచి.
బాబు గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, ఒక 6-7 పండ్లు కట్టాలి మేడం, పండ్లు ఊడిపోయినాయి మేడం. ఓకే, మీ వయసు ఎంత సార్? వయసు 40 మేడం. 40. సార్ 40 సంవత్సరాలకి పళ్ళు ఊడిపోతున్నాయి, మీకు అన్ని 5-6 పళ్ళు ఊడిపోతున్నాయి అంటే మొత్తం నోట్ అంతా జబ్బు ఉంది సార్ మీకు. ఆ చిగురులు అంతా పడిపోయి ఆ పళ్ళు ఎక్కడైతే కూర్చుంటాయో ఆ ఎముక అంతా అరిగిపోవడం వల్ల పళ్ళు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. ఒక్కొక్కటిగా ఊడుతున్నాయి మేడం. ఎగ్జాక్ట్లీ. అందుకని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 5-6 పళ్ళు పెడదాము, కానీ మిగతా పళ్ళు గట్టివి మీ సొంత పళ్ళు ఉన్నాయి కదా, అవి ఊడిపోకుండా జబ్బు నయం చేయించుకోండి. అది స్టెప్ 1. స్టెప్ 2, ఆ జబ్బు నయం అయిపోయిన తర్వాత చక్కగా మనం పళ్ళు ఎక్కడెక్కడ పోయినాయో అక్కడ ఫుల్గా పళ్ళు పెట్టేయచ్చు. ఈ 2 స్టెప్పుల్లో మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. పెట్టే పళ్ళు గట్టిగా ఉంటాయి, మీ నోట్లో ఉండే పళ్ళు మళ్ళీ ఊడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ పళ్ళన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతుంటే ఎన్ని పళ్ళని పెరికించుకుంటారు మీరు? పళ్ళు లేకుండా ఉండరు కదా, నోట్లో పళ్ళన్నీ 40 ఏళ్ళు కట్టించుకోలేరు కదా. కట్టచ్చు, బట్ అవసరం లేదు. డబ్బును నయం చేసుకునే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మీకు అష్యూరెన్స్ ఏమిస్తున్నానంటే ఊడిపోయిన పళ్ళని మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు, అండ్ మళ్ళీ ఉన్న నోట్లో ఉండే మీ ఒరిజినల్ పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. ఇది పర్మనెంట్గా అండ్ పక్కాగా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో మీకు ఒకసారి కాకపోతే ఏంటంటే మీరు పరీక్ష చేసిన తర్వాతే మీకు ఎలా చేస్తే పర్మనెంట్గా మళ్ళా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది మనం చూడాలి. అందుకని స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక ఆదివారమో సోమవారమో పొద్దున్నే రండి, చూసి చెప్తాము. మీకు నచ్చితే ట్రీట్మెంట్ మటుకు పర్మనెంట్గా చేయడం సాధ్యమే. ఓకే అండి. సో పళ్ళు ఊడిపోతే ఎందుకు మళ్ళీ పళ్ళు పెట్టించుకోవాలి అంటారు? అవునండి, ఇప్పుడు చాలామంది కాలర్స్ కూడా చెప్తున్నారు పన్ను ఊడిపోయింది, 5 పళ్ళు ఊడిపోయినాయి, లేకపోతే 4-5 ఏళ్ల నుంచి పళ్ళు ఊడిపోయినాయి, పెట్టుకోవట్లేదు అని చెప్పి. పన్ను ఊడిపోతే వెంటనే పెట్టుకోవాలండి. ఒకటి, పళ్ళు లేకపోతే మనం నమిలి తినము, అక్కడ మెత్తగా ఉండే ఫుడ్ని తింటాం. రెండోది ఏంటి, ఎక్కడ పళ్ళు లేవో అటు సైడ్ కాకుండా దాని అపోజిట్ సైడే ఎక్కువ నములుతాం. సో ఆబ్వియస్గా మీకు ఏమవుతుంది, ఒక పక్క వాడమను ఒక పక్క ఎక్కువ వాడేయడం వల్ల ఆ పక్కన కూడా పళ్ళని పాడైపోతాయి. సో ఇన్ ద డౌన్ టైం మీకు ఒక 4-5 ఇయర్స్ అయ్యేసరికి ఒక పక్కన కాకుండా మొత్తం 2 పక్కల మీరు పళ్ళు పెట్టుకోవడం, పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడం అవుతుంది. దీనివల్ల ఒకటి మీ న్యాచురల్ టీత్, మీ ఓరల్ హైజీన్ అనేది దెబ్బతినడంతో పాటు మీరు ఎక్కువ ఖర్చు కూడా పెట్టాల్సి వస్తుంది. మీ న్యాచురాలిటీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, అది మీకు నష్టం కదా. రెండోది ఏంటి, మీరు మెత్తటి ఫుడ్ తింటారు, పళ్ళు సరిగ్గా ఎవరికైతే ఉండవో వాళ్ళు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ కానీ ప్రోటీన్, ఐ మీన్ టు సే చికెన్, ప్రాన్, ఫిష్ ఇలాంటివి కూడా తినరు. మెత్తగా ఏవి దొరుకుతాయి, ఉప్మా, ఇడ్లీ, అన్నము, పప్పు ఇలాంటివన్నీ తినేస్తారు. ఇవన్నీ తినడం వల్ల ఆబ్వియస్గా మనకు ఒళ్ళు ఒబేసిటీ రావడంతో పాటు షుగర్ రావడము, ఇమ్యూనిటీ బాగా పడిపోవడం, కొత్త జబ్బులన్నీ వచ్చేయడం జరుగుతాయి. పళ్ళు ఊడిపోయిన 6 నెలలు సంవత్సరం తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ హెల్త్ని, మీకు అర్థమవుతుంది. మీరు తరచుగా సిక్ అవుతూ ఉంటారు, తరచుగా ఇన్ఫెక్ట్ అవుతుంటారు. అవి పళ్ళు లేకపోవడం కాదండి, పళ్ళు లేకపోవడం వల్ల మీరు సరిగ్గా తినకపోవడం వల్ల మీ హెల్త్ అనేది అలా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఇది ఒక మేజర్ డిజాస్టర్. 3వ డిజాస్టర్ ఏంటి, పళ్ళు లేకపోవడం వల్ల లోపల సపోర్ట్ లేకపోవడం వల్ల మీకు తొందరగా మొహం మీద ముడతలు వచ్చేస్తాయి, మొహం అంతా కూడా మీరు ఏజ్డ్ అయిపోతారు. సో పళ్ళు లేకపోవడం వల్ల మీరు చూసారా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, మొహం అంతా తొందరగా మనం ఏజింగ్ అయిపోతాం. 3వది మన నోట్లో ఉండే గట్టి పళ్ళు కూడా మనకు తెలియకుండానే పాడు చేసుకుంటాం. దానికన్నా ఈరోజు మనం చాలా సులువుగా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఖర్చులో పర్మనెంట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. అలా పెట్టుకుంటే మనకి మనం చేసుకునే మంచి తప్ప చెడు మాత్రం కాదది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మోహన్ గారు నాయుడుపేట నుంచి. మోహన్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. మేడం, హలో సార్, చెప్పండి. నాకు పళ్ళ నుంచి సన్న జిగురు మాదిరి వస్తుంది. ఏంటి సార్, పళ్ళు చిగురు నుంచి సన్న జిగురు మాదిరి వస్తుంది సార్ మేడం. చిగురులలోంచి తెల్లటి చీము రావడము, లేకపోతే పుళ్ళులా పడ్డము, నోరు దుర్వాసన రావడము, నోట్లో ఉమ్మంతా అతుక్కున్నట్టు అవ్వడం, అంటే పైన నాలుక అంగడికి అతుక్కుపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతుందంటే చిగురుల నిండా జబ్బు ఉంది అని అర్థం. అయితే ఇది నయమైపోతుంది, భయపడాల్సింది ఏం లేదు. ఆ చిగురంతా కూడా జబ్బు ఆరంభ దశల్లో అంటే స్టార్టింగ్లోనే ఉంటే మీకు లేజర్తో క్లీన్ చేయొచ్చు మనం. లేదు జబ్బు ఎక్కువగా ఉంది అయినా కూడా భయపడాల్సింది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అందుబాటులో ఉంటుంది. అది చక్కగా చేసుకోవడం వల్ల
ఈ చిగురులు ఏవైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, తెల్లటి జిగురులా వస్తుంది, చీమ్ పడుతుంది, ఇలాంటి కండిషన్స్ని ఫుల్గా క్లీన్ చేసుకొని మళ్ళీ హెల్దీగా పెట్టుకోవచ్చు. ఒకసారి క్లీన్ అయిపోయిన తర్వాత మీకు డాక్టర్ గారు ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తారు. అలా చేసుకుంటే మళ్ళా వచ్చే అవకాశం కూడా ఉండదు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు ఎముకల్లో నోట్లో పుళ్ళు పడుతున్నా, ఒక పాటలో చిగురంతా కూడా వాచిపోతున్నట్టు అనిపిస్తున్నా, ఎక్కడైనా ఒక్క దగ్గర చీమ్ గడ్డలు లాంటివి వచ్చి మీరు డాక్టర్ని కలవకుండా అశ్రద్ధ చేస్తుంటే మటుకు మీకు కొంతకాలానికి కొన్ని కేసెస్లో ఓరల్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. మేము చాలా కేసెస్లో కూడా నాకేమీ లేదు మేడం, జస్ట్ ఎప్పుడో ఒక చిన్న పుండు నెలకు ఒకసారి 2 సార్లు వచ్చేది, మళ్ళీ దానంతరే తగ్గిపోయేది, మళ్ళీ వచ్చేదని చెప్పే కేసెస్ని చూస్తాం మేము. కానీ ఎక్స్రే తీసుకుని చూస్తే వాళ్ళకి ఒక ఎముకంతా మొత్తం ఇంత గడ్డ అయిపోయి ఆ ఎముకను కట్ చేసి తీసేయాలి. ఓరల్ క్యాన్సర్ కింద మారిపోయి ఉంటుంది. అది నొప్పి ఉండదు, ఏమి ఉండదు, పేషెంట్ చెప్పే కండిషన్ ఇదే ఉంటుంది. సో నోట్లో జరిగే మార్పులను అశ్రద్ధ చేయడం వల్ల కొన్ని కేసెస్లో మటుకు డెఫినెట్గా ఓరల్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్. అలాంటి కండిషన్స్ ఎవరికైనా ఉంటే ఒకసారి చెకప్ చేయించుకోవడం వల్ల పోయేదే ఉంటుందండి, ఏమీ ఉండదు. మనకి ఏమీ లేదు అనుకుని హ్యాపీగా ఇంటికి వచ్చేసి పడుకోవచ్చు. ఓకే. సో అలాగే పళ్ళు లేని అందరికీ మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చా? అలాగే ఆర్టిఫిషియల్ టీత్తో మనం ఏదైనా తినొచ్చా? అవునండి, చాలామందికి ఏంటంటే టీత్ పోతే అసలు మన ఒరిజినల్ పళ్ళు పోయినాయి, ఇప్పుడు పెట్టే పళ్ళు తీసి పెట్టే పళ్ళు పెడతారు, మనం తినడానికి వీలుగా ఉండవు, అవి గుచ్చుకుంటాయి మనకి. ఇలాంటి డౌట్స్తో చాలామంది డాక్టర్ దగ్గరికి రారు, పళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేయట్లేదు. బట్ అలా లేదండి. ఇప్పుడు ఎవరికైనా కూడా డిఫరెంట్ ఆప్షన్స్ మారుతాయి, పెట్టే విధానాలు మారుతాయి తప్ప ప్రతి ఒక్కళ్ళకి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టి హాయిగా అన్నం తినే ఏర్పాట్లు చేయొచ్చు. అన్నం తినకుండా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నోట్లో అసలు ఒక్క పన్ను లేని వాళ్ళకి కానీ, అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళకి కానీ, ఈ ముందర పళ్ళతోనే కొరికి తినే వాళ్ళకి కానీ, ఈ రోజు వచ్చినా కూడా చక్కగా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టి, పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. ఆర్టిఫిషియల్ పళ్ళు 90% మన న్యాచురల్ పళ్ళు అలాగే ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి, దానికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు, మీరు లైఫ్ అంతా మందులు వాడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 2 పూట్ల పళ్ళు తోముకుంటే సరిపోతుంది. మీరు కోరిన ఆహారం ఏవైతే తింటారో తినచ్చు. మీరు జొన్న రొట్టెలు తినచ్చు, చికెన్ తినచ్చు, మటన్ తినచ్చు. యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫుడ్, మళ్ళీ హెల్దీగా అవ్వచ్చు హ్యాపీగా ఫుడ్ తింటూ. సో ఫిక్స్డ్ పళ్ళు రావు అని డౌట్స్ ఎవరికి ఉన్నా కూడా ప్లీజ్ మమ్మల్ని ఒకసారి వచ్చి కలిసి మాతో మాట్లాడడానికి ట్రై చేయండి. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం, పెడుతున్నాం కూడా. అగైన్ ఐమ్ సేయింగ్, వెళ్ళి మాట్లాడడం వల్ల డబ్బులు ఖర్చు, ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నా కూడా ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. హాయిగా ఏ బ్రాంచ్కైనా వచ్చి డాక్టర్ గారు కూర్చోపెట్టి, నాకు షుగర్ ఉంది, నాకు ఇన్ని పళ్ళు లేవు, నాకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అవుతుందా అవ్వదా, నేను ఈ మందులు వాడుతున్నాను, నాకు ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, నా ఏజ్ 70 సంవత్సరాలు, ఇలా మీరు క్లియర్గా మీ సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేస్తే మా దగ్గర ఉండే టీమ్ ఆఫ్ స్పెషలిస్టులు ఈజీగా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తారు. ఓకే. ఇంప్లాంట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇంప్లాంట్ అంటే ఏంటి? ఇందాక ఒక కాలర్ అడిగారు, ఒక పన్నే లేదు మేడం నాకు, ఆ ముందుండే 3 పళ్ళు క్యాప్ పెట్టాలి, 3 పళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి, ఇది ఒక్క పన్నుకి 3 పళ్ళు ట్రీట్మెంట్ అవసరం లేకుండా, ఎక్కడ పన్ను లేకుండా పన్ను లేదో అక్కడే పన్ను పెట్టే విధానమే ఇంప్లాంట్ విధానం అనేది. మనకి ఆర్టిఫిషియల్ వేర్లు ఉంటాయి, వాటిని పెట్టి పైన పెడతాం. ఇవి అచ్చం మన ఒరిజినల్ పళ్ళ వేర్లు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెట్టే విధానం కూడా చాలా సులువు. ఒక ఇంప్లాంట్ పెట్టడానికి 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇది వరకు ఇంప్లాంట్ పెట్టడానికి చాలా లిమిటెడ్ కండిషన్స్ ఉండేవి, అంటే షుగర్ ఉండకూడదు, ఎముక బాగా బలంగా ఉండాలి, ఇలాంటి టైప్ ఆఫ్ ఇంప్లాంట్లే పెట్టాలి. ఇప్పుడు అలా లేదు, ఇంప్లాంట్లో చాలా వెరైటీస్ వచ్చాయి. షుగర్ ఉండే వాళ్ళకి మనం ఇంప్లాంట్లు పెట్టచ్చు, ఎముక చిన్నగా ఉండే వాళ్ళకి కూడా మనం చిన్న సైజ్ ఇంప్లాంట్లు పెట్టచ్చు. తీసి మళ్ళీ పెట్టే విధానానికి భయపడతారు అందరూ. ఇంప్లాంట్ పెట్టుకుని వెంటనే మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, పెట్టే విధానం కూడా అంత సులువు. జస్ట్ మీకు 5 రోజులు యాంటీబయాటిక్స్ ఇస్తారు మాత్రమే. సో భయపడకండి, ఏ ఏజ్ వాళ్ళకైనా ఇంప్లాంట్ పెట్టచ్చు. ఇంప్లాంట్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ హ్యాపెనింగ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అసలు ఒక్క పన్ను నోట్లో లేకుండా 5-6 ఏళ్ల నుంచి పళ్ళ సెట్లతో బాధపడే పెద్దవాళ్ళకు కూడా ఇంప్లాంట్లతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టి హాయిగా అన్నం తిని గణగణ మాట్లాడే ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటే పళ్ళ సెట్లు పెట్టించకండి, ఫిక్స్డ్ పళ్ళు పెట్టించండి. వాళ్ళ భోజనాన్ని, వాళ్ళ హెల్త్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ సత్యనారాయణ గారు శ్రీకాకుళం నుంచి. సత్యనారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. మా పెద్దమ్మాయి 20 years అమ్మాయి అండి, జ్యోతిక. అమ్మాయికి ఫ్రంట్ టీత్ మధ్యలో గ్యాప్ ఉంది, ఒక టీత్ కొంచెం ఇరిగినట్టుగా ఉంది మేడం. దాని ట్రీట్మెంట్ మంచి క్వశ్చన్ సార్ ఇది. ఫ్రంట్ 2 పళ్ళ మధ్యనే గ్యాప్ ఉంటే
ఆ పాపకి చక్కగా అలైనర్ పెట్టించండి. జస్ట్ 4 monthsలో ఆ గ్యాప్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది. ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు సార్, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇది ఆ చిన్న విరిగిన పన్నుకు కూడా మీరు ఆ పన్నుని ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు. ఈరోజు మనకి కంపోజిట్ అనే చిన్న మెటీరియల్ దొరుకుతుంది సార్. ఆ మెటీరియల్తో మన పన్నుని మన పన్నులాగే బిల్డప్ చేయొచ్చు. సో ఆ బిల్డప్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే అక్కడ పన్ను విరిగింది అనే విషయం కూడా మీరు గుర్తుపట్టలేరు, అంత న్యాచురల్గా బిల్డప్ చేయొచ్చు. పాపకి ఈజీగా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ ఫ్రంట్ 2 teeth మధ్యన కూడా అలైనర్ వద్దు మనకి, క్లిప్పుల్ ట్రీట్మెంట్ వద్దు మనకి అని మీకు అనిపించినా అక్కడ కూడా కాంపోజిట్, ఇప్పుడు నేను ఏదైతే మెటీరియల్ చెప్తున్నానో ఆ మెటీరియల్తో దాన్ని కూడా ఫిల్ చేయొచ్చు. ఒకసారి మీరు అది చూసుకున్న తర్వాత మీరు కాన్ఫిడెంట్గా ఇలా ఫిల్ చేస్తే చాలా అందంగా ఉంది పాప అని మీకు అనిపిస్తే అప్పుడు పర్మనెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. శ్రీకాకుళంలో బ్రాంచ్ ఉంది సార్. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి, హాలిడేస్ టైమే, సండే కూడా మేము వర్క్ చేస్తాము. ఒకసారి నేరుగా తీసుకొస్తే మల్టిపుల్ ఆప్షన్స్ మీకు చెప్తారు. మీకు ఏది నచ్చితే అది పర్మనెంట్కి ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు, టెంపరీ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. నేను చెప్పిన ఈ 2 ట్రీట్మెంట్స్లో కానీ నొప్పి ఉండడం కానీ, పళ్ళకి ఏదైనా డ్యామేజ్ జరగడం కానీ, మీ పాప ఇబ్బంది పడడం కానీ ఇట్లాంటివి ఏమి జరగవు. ఏ ట్రీట్మెంట్ అయినా పర్మనెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే డాక్టర్, అలాగే స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? స్మైల్ డిజైనింగ్ అంటే ఇప్పుడు మనకి చాలామందికి ఎలా ఉంటుందంటే స్క్రీన్ మీద కొంతమందిని చూస్తాం, చూడగానే ప్లెజెంట్ స్మైల్ ఉంటుంది. సమంత తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ స్మైల్ చూస్తూ ఉంటే చూడాలనే అనిపిస్తుంది కదా. అది ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు పుట్టుకతో అలా వచ్చిందంటారా? లేదు. ఐడియల్ స్మైల్ ఈస్ క్రియేటెడ్ దేర్. అక్కడ చక్కగా లామినేట్స్ వేసి ఎంత పన్ను నవ్వితే ఎంత పన్ను ఎక్స్పోజర్ ఉండాలి, ఏ పన్ను ఏ సైజులో ఉండాలి అని చెప్పి. పోనీ ఇలా మనకు ఒక బ్యూటిఫుల్ సెలబ్రిటీ స్మైల్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఏమి పళ్ళన్నీ డ్యామేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటున్నారా? ఏమీ ఉండదు. మీ పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఏదైతే బ్యూటిఫుల్ స్మైల్ లైన్ ఉంటుందో దాన్ని లామినేట్స్ అండ్ వినీర్స్ అంటారు. అలా ఆర్టిఫిషియల్ షెల్స్లా తయారు చేసి ఐడియల్ స్మైల్ని మీరు చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చంద్రాకారంలో వంపులాగా స్పార్క్లింగ్, మీకు ఎలాంటి కలర్ కావాలంటే ఆ కలర్లో. సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. దీనికి మీరు నెలలు డాక్టర్ల చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం ఉండదు. కేవలం 1 weekలో ఈ సెలబ్రిటీ స్మైల్ అనేది మీరు రెప్లికేట్ చేసుకోవచ్చు. చాలామంది చూడండి ఫ్లోరోసిస్ ఏరియాలో ఎల్లో స్టెయిన్స్తో ఉంటారు, నవ్వడానికి చక్కగా ఉంటారు ఆడపిల్లలు మగపిల్లలు, ఎంతో చక్కగా ఉంటారు. కానీ వాళ్ళ స్మైల్కి వచ్చేసరికి ఎల్లో స్టెయిన్స్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి లామినేట్స్ అనేది యాప్ట్. ఇందాక కాల్ చేశారు, చిన్న గ్యాప్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, వాళ్ళు అలైనర్స్ కానీ వాటికి వెళ్ళలేరు, వాళ్ళకి లామినేట్స్ అనేవి యాప్ట్. ఇలా మన స్మైల్ని మనం డిజైన్ చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అన్నది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి మీకు ఉండవు. ఏజ్ లిమిట్ లేదు. మీరు ఇదే స్మైల్ని మీకు 50 years ఉన్నా 60 years ఉన్నా ఎస్ యూ కెన్ రీక్రియేట్ ఇట్. అగైన్ నేను చెప్తున్నాను, విమెన్లో కానీ మెన్లో కానీ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళపైన కలర్ వాళ్ళకి నచ్చిన కలర్ లేకపోవడం, డిస్కలర్డ్ టీత్ ఉండడం, వీటి వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఆ చిన్నప్పుడు ఫోటోలు ఏవో పట్టుకొని నేను అప్పుడు అందంగా నవ్వాను అని అనుకుని బాధపడుతుంటారు. అలా ఎవరైనా ఉంటే కూడా మనం దాన్ని రీక్రియేట్ చేయొచ్చు పర్మనెంట్గా, పళ్ళు ఎక్కువ స్ట్రెంత్ తగ్గకుండా, డ్యామేజ్ అవ్వకుండా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.